దళితుల భూములన్నీ పోలీస్ స్టేషన్ కడతారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారంతా తమ సొంతూలకు పయనమవుతారు. ఈసారి కూడా పండుగను ఎంజాయ్ చేయడానికి సిటీ ప్రజలు గ్రామాల బాటపడుతున్నారు. సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రానికి అదనపు సర్వీసులను ఏర్పాటు చేసింది. ధరలను ఏమాత్రం పెంచకుండా సామాన్యునికి అందుబాటులో ప్రయాణికులకు గమ్యాలకు చేరుస్తోంది. సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక సేవలు అందిస్తున్నామంటున్న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి డిపో మేనేజర్ శబానాతో మా ప్రతినిధి విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి వచ్చిందంటే పల్లెలన్నీ కూడా అసందడిగా నిండిపోతాయి. అదే ఉద్యోగ వ్యాపార నిమిత్తం ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారంతా కూడా ఈ గ్రామాలకి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి డిపో నుంచి ప్రత్యేక సర్వీసులు అయితే అందిస్తుంది. అయితే సంక్రాంతి సందర్భంగా ఏ రాష్ట్రాల నుంచి మన రాజమండ్రి డిపో నుంచి ఎటువంటి సర్వీసులు అందిస్తున్నారు, ప్రయాణికులు ఎటువంటి సేవలు అందిస్తున్నారు అనేది తెలుసుకునే అంశంపై డిపో మేనేజర్ సబానా అజ్మీ మనతో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ సంక్రాంతి ఫెస్టివల్ లో మన అతి పెద్ద ఫెస్టివల్ లో అయితే ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకి మన ఆర్టీసీ ఎటువంటి సదుపాయాలను అందిస్తుంది? ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ రాజమహేంద్రవరం వారు ఒక నెల నుంచి కూడా సన్నద్ధం అయ్యామండి. ఎస్పెషల్లీ చెప్పుకుంటే గనక హైదరాబాద్ నుంచి మనకి ఎక్కువ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి వస్తూ ఉంటారు ప్రయాణికులు. వారి యొక్క సొంత గ్రామానికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. వారందరినీ కూడా సేఫ్ గా మేము చేరవేయడం కోసం ఇంచుమించు మేము ఈ రోజు 11వ తారీఖు అనుకుంటే కనుక 9వ తారీఖు నుంచే మేము హైదరాబాద్ నుంచి బస్సులు పెట్టడం జరిగిందండి. 9వ తారీఖు ఎక్స్ట్రా మేము రెగ్యులర్ గా తిప్పే సర్వీసులతో పాటుగా అదనంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి 6 సర్వీసులు పెట్టడం జరిగిందండి. 10వ తారీఖు 14 సర్వీసులు పెట్టడం జరిగింది. 11వ తారీఖు అంటే ఈ రోజు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకు 14 సర్వీసులు పెట్టడం జరిగింది. రేపు 12వ తారీఖు కూడా 14 సర్వీసులు పెట్టామండి, ఇన్ అడిషన్ టు షెడ్యూల్ సర్వీసెస్. సో ఈ సర్వీసులన్నీ కూడా నార్మల్ ఫేర్ అండి, పూర్తిగా నార్మల్ ఫేరు. అది ప్రయాణికులకు చాలా చాలా వెసులుబాటు అండి. రెగ్యులర్ గా వాళ్ళకి సీటు దొరకడమే చాలా కష్టమయ్యే ఈ రోజుల్లో నార్మల్ ఫేర్ కి వారిని దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రాజమహేంద్రవరం చేరవేయడం జరుగుతుంది. అలాగే మనం ఈ బస్ స్టాండ్ లో చూసుకుంటే గనక రెగ్యులర్ గా ఒక 35,000 ఉంటే గనక ఈ పండుగ సందర్భంలో రోజు కూడా 50,000 మంది వరకు వస్తున్నారు. వారందరినీ మేము రాత్రి 1-2 వరకు ఉండి క్లియర్ చేసాము. మళ్ళీ ఈ రోజు ఉదయం కూడా ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచి కూడా ఈ విధంగా ఉంది ట్రాఫిక్. ఈ రోజు నైట్ కూడా చాలా మంది వస్తారండి. వాళ్ళందరినీ కూడా విజయవాడ, వైజాగ్, ఎస్పెషల్లీ వైజాగ్ వైపు, శ్రీకాకుళం వైపు ఎక్కువ మంది వెళ్తున్నారు. వారందరినీ కూడా వారి గమ్యస్థానాలు చేరవేయడానికి మేము సర్వీసులు పెడుతూ ఉన్నాం. అయితే ఈ సంక్రాంతి పండుగ పూర్తయిన తర్వాత కూడా ఇదే సర్వీసుల్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. సేమ్ అండి. మళ్ళీ మనకి 13, 14, 15 భోగి, సంక్రాంతి, కనుమండి. కనుమ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యేది, కానీ ఈసారి 15 నుంచే స్టార్ట్ అయిందండి ట్రాఫిక్. మేము రిజర్వేషన్ ప్యాటర్న్ చూసుకుంటే గనక 15వ తారీఖు నుంచి ఫుల్ అయిపోయినాయి బస్సులు. సో 15 నుంచి కూడా స్పెషల్ సర్వీసులు ఓపెన్ చేసాము, నార్మల్ ఫేర్ కి ఓపెన్ చేసామండి. 15, 16, 17, 18, 19 సండే వరకు ఓపెన్ చేయడం జరిగింది ఆన్లైన్ లో. స్పెషల్ సర్వీస్ కి నార్మల్ సర్వీస్ కి ఏమైనా వ్యత్యాసం ఉంటుందా రేట్లలో? ఎటువంటి వ్యత్యాసం లేదండి. మన స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు, అలాగే మా హెడ్ ఆఫీస్ వారి ఆదేశాల మేరకు ఎటువంటి వ్యత్యాసం లేకుండా కేవలం సాధారణ ఛార్జీలకే మేము ఓపీఆర్ఎస్ లో రిజర్వేషన్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్లే బస్సులు, స్పెషల్ బస్సులు కూడా నార్మల్ రేట్లకే మేము తీసుకువెళ్తామండి. సంక్రాంతి ఏదైతుందో సంక్రాంతికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రజలకైతే అందుబాటు ధరలోనే ఏదైతే ఎప్పటిలాగే 850 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అయితే అందిస్తున్నామని డిపో మేనేజర్ చెప్తున్నారు. అదేవిధంగా పండగ పూర్తయిన తర్వాత కూడా, అంటే ఏదైతే పండగకి ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పండగ పూర్తయిన తర్వాత తిరిగి వెళ్లే నిమిత్తం కూడా ఏ సర్వీసులను అయితే ఇదే అందుబాటు ధరలో వాటిలందరికీ కూడా ప్రయాణికులకు అందిస్తున్నట్లుగా రాజమండ్రి డిపో మేనేజర్ సబానా అజ్మీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధర్మేంద్రతో విజయ్ కృష్ణ, 6 టీవీ, రాజమహేంద్రవరం. సంక్రాంతి పండుగ వరుస సెలవుల నేపథ్యంలో